1874 మార్చి 12వ తేదీన మెక్లారెన్ దొర గారు కెనడా నుంచి వచ్చి కాకినాడలో బాప్టిస్ట్ మిషన్ స్థాపించారు. మా మిషన్ పేరు కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్. ఈ సోంపేట నుంచి అవనగడ్డ వరకు ఉన్నటువంటి ఒకప్పటి 7 జిల్లాలు, ప్రస్తుతం 13 జిల్లాల్లో కూడా కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ విస్తరించి ఉంది. 3 రంగాల్లో విపరీతంగా విస్తారంగా సేవలు అందించింది. విద్యాపరంగా విద్యాలయాలను నెలకొల్పింది. అలాగే వైద్యపరంగా అన్ని హాస్పిటల్స్ కూడా నిలపడం జరిగింది. అలాగే రక్షణపరంగా మాకు ఆధ్యాత్మికంగా అందరూ కూడా విలువేసినప్పుడు కూడా మాకు నిజమైన దేవుణ్ణి చూపించినటువంటి మిషన్ వారు అనేక చోట్ల చర్చిలను కూడా నిర్మించారు. 1948లో వారు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత సిబిఎం మిషన్ సిబిసిఎన్సి కింద రూపాంతరం చెందింది. కాకినాడ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్గా రూపాంతరం చెంది సేవలు అందిస్తుంది. రేపు మార్చి 12వ తేదీకి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 150 వసంతాల కృతజ్ఞతా పండుగను మేము నిర్వహిస్తున్నాం. ఆయా చోట్ల నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మా ఈస్ట్ ఆక్విడ్ కేంద్ర స్థానంగా మార్చి 13వ తేదీ ఉదయం 10:30 నుంచి ఇక్కడ మేము గొప్ప వేడుకని నిర్వహిస్తున్నాం. మాకు ముఖ్యమైనటువంటి అప్పటి కొల్లేరు మిషన్ స్థాపకులు థామస్ గాబ్రియల్ గారు, మెక్లారెన్ దొర గారు, టెంపనీ దొర గారు, క్రేగ్ దొర గారు వీళ్ళందరూ కూడా స్మరించుకుంటూ వారికి వందనాలు చెల్లిస్తూ వారి గురించి ప్రార్థన చేస్తూ వాళ్ళని ముందు పెట్టుకుని ఏ ఉద్దేశంతో అయితే సిబిఎం స్థాపించారో, ఏ ఉద్దేశంతో అయితే సిబిసిఎన్సి సేవలు అందిస్తుందో రాబోయే తరాలకు కూడా ఆ సేవలు గుర్తు చేస్తూ సిబిఎం మిషన్, కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ లేకపోతే సిబిసిఎన్సి ఇంకా ఈ తరం వారు కూడా పరిచయం చేయాలని మరుగున పడకుండా ప్రస్తుతం మా స్కూల్స్ అన్నీ కూడా మూతపడ్డాయి. హాస్పిటల్స్ అన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల మా ఆస్తులన్నీ కూడా అనేకరంతం కూడా అవుతున్నాయి. ఆస్తులను రక్షించడం అన్నది ఒక పెద్ద సమస్య అయిపోయి కూర్చుంది. మాకు 2 సంవత్సరాల నుంచి మా ఆస్తులన్నీ కూడా చాలామంది ప్రోద్బలంతో, చాలా రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఆక్రమణకు గురవుతున్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు మరి మిషన్ ఆస్తులు ఉంటే అవన్నీ కూడా దురాక్రమణకి గురవుతున్నాయి. ఈ 150 వసంతాల సందర్భంగా మిషనరీస్ అందరూ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే కాలంలో మా ఆస్తుల్ని ఏ విధంగా రక్షించుకోవాలి అన్న దాని మీద మేమందరూ కూడా ఒక తీర్మానం చేయబోతున్నాం. విద్యా సంస్థలు తిరిగి ఒకప్పుడు ఏ విధంగా సేవలు అందించారో ఆ విధంగా సేవలు అందించడానికి, మళ్ళీ స్కూల్స్ని కూడా మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేయడానికి, హాస్పిటల్స్ని మళ్ళీ రెనోవేట్ చేయడానికి, అలాగే చర్చెస్ని ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా మరి మేమందరం కూడా కృతజ్ఞతగా ఉన్నాం. అందుకోసం మరొకసారి ఈ తరం వారందరికీ కూడా మిషన్ సేవలను గుర్తు చేయడానికి, వారు అందించినటువంటి సేవలను గుర్తు చేస్తూ ఆ సేవకులను దేవునికి వందనాలు చెల్లించడానికి రేపు మార్చి 13వ తేదీన మేము 11 సంఘాలు ఉన్నాయి. మాకు ఈస్ట్ ఆక్విడ్ కౌన్సిల్ అంటామా, ఇది చెరుకువాడ సంఘం, అలాగే ఆక్విడ్ సంఘం, ఆక్విడ్లో 3 ఉన్నాయి. ఆక్విడ్ సంఘం, తర్వాత యునైటెడ్ బాప్టిస్ట్ సంఘం, తర్వాత హోప్ బాప్టిస్ట్ సంఘం, అలాగే కాళకూరు సంఘం, గణపురం సంఘం, పెదనండ్రుగోల సంఘం, చెరుకువాడ సంఘం, చిట్నిపాడు సంఘం, ఎంఎంపురం సంఘం, ఈ సంఘాలు. అంతేకాకుండా బావైపాలెం సంఘం, తర్వాత కలవారి బాప్టిస్ట్ చర్చ్, సిద్ధాపురం సంఘం, పెద్దగాపురం సంఘం. ఈ సంఘాలన్నీ కూడా ఇంచుమించు 70 గ్రామాల్లో మేము ఈ సేవలన్నీ కూడా విస్తరించి ఉన్నాయి. ఈ 70 గ్రామాల క్రైస్తవులందరూ, సిబిసిఎన్సి క్రైస్తవులు అందరితో కలిపి రేపు 13వ తేదీన మరి ఉత్సవం, ఒక పండగ నిర్వహిస్తున్నాం. కృతజ్ఞత మరి చేసిన 1874 నుంచి 2024 వరకు వారి సేవల్ని, ఈ మిషన్ సేవల్ని, ఈ సంస్థ సేవల్ని, మహాసభ సేవల్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ తిరిగి పునరంకితం కావాలనుకుంటున్నాం. అందువల్ల అందరిని కోరేది ఏంటంటే ఒక్కసారి మీరందరూ కూడా మరి ఈ సంస్థకి సహకారం అందించండి. మా ఆస్తులు మేము కాపాడుకునే ప్రయత్నాల్లో, మా విద్యాలయాలు తిరిగి పునర్నిర్మించుకునే పరిస్థితుల్లో, మరి శిథిలమైనటువంటి హాస్పిటల్స్ని మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్షన్, రెనోవేట్ చేసే సమయంలో పౌరులందరూ కూడా సహాయం అందించాలని కోరుకుంటున్నాం. అందువల్ల రేపు 13వ తేదీ జరుగుతున్నటువంటి ఈ 150 వసంతాల కృతజ్ఞత పండుగ మేము ఈస్ట్ ఆక్విడ్లో ఉన్న సంఘాలన్నీ కూడా ఇంచుమించు 70 గ్రామాల్లో ఉన్నటువంటి బాప్టిస్ట్ సంఘాలు అన్నింటి తరపున కూడా ఆక్విడ్ చూట్ మెమోరియల్ హై స్కూల్ కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని వేల మందికి విద్యాబుద్ధుల్ని అందించింది. ఆ గ్రౌండ్ని ఉపయోగించుకుంటూ అక్కడ ఈ పండుగని ఏర్పాటు చేస్తున్నాం కనుక అందరూ కూడా సహకరించి అందరూ కూడా సంతోషంగా పాల్గొని ఈ కృతజ్ఞత పండుగ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.